హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగి మాల్ట్ లేదా రాగి జావా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. రాగుల్లో మనకి కాల్షియం అలాగే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి. కాబట్టి కాల్షియం లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ దీన్ని తీసుకుంటే కాల్షియం లెవెల్స్ కంపల్సరీ బాగా పెరుగుతాయి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వేస్తున్నాను. ఈ రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఉండలు లేకుండా బాగా కలపాలి. నేను ఇక్కడ దీన్ని కలపడానికి 100 ml వాటర్ని తీసుకున్నానండి. మరీ ఎక్కువగా వేయకండి. చూసారు కదా, ఈ విధంగా స్పూన్తో బాగా కలపండి. ఉండలు లేకుండా మనకి రాగి పిండి ఎప్పుడైతే కలుపుకున్నామో అప్పుడు మనకి రాగి మాల్ట్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని దానిలోకి 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. 1/2 లీటర్ వాటర్కి 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి అయితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ వేయకండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కాసేపు ఈ నీళ్ళని మరిగిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మనకి వాటర్ ఎప్పుడైతే హీట్ అయిందో దానిలోకి మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ రాగి పిండిని ఇందులో వెయ్యాలి. రాగి పిండిని వేసిన తర్వాత మూతను మాత్రం పెట్టకండి. మూత పెడితే రాగి మాల్ట్ అంతా కూడా మనకి బయటికి పొంగిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరిగించండి. కొద్దిగా చిక్కపడడం స్టార్ట్ అయ్యింది. ఈ రాగి జావను ప్రతిరోజు మీ పిల్లలకు పట్టించండి. ఈ రాగి జావ తాగడం వల్ల పిల్లలకు ఆకలి అనేది బాగా పెరుగుతుంది. అంతేకాదండి, ఎవరైతే ఇంట్లో పని చేసుకోలేక బాగా నీరసంగా ఉంటారో అలాంటి వాళ్ళు కంపల్సరీ ప్రతిరోజు ఈ రాగి జావను కనుక తాగినట్లయితే నీరసం తగ్గి ఇంట్లో పని బాగా చేసుకోగలుగుతారు. చూసారు కదా, మనకి రాగి జావ చిక్కపడడం స్టార్ట్ అయింది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ రాగి జావను తాగండి. ఈ రాగి జావను ప్రతిరోజు తాగడం వల్ల కంపల్సరీ వాళ్ళ వెయిట్ అయితే తగ్గుతారండి. చూసారు కదా, ఈ విధంగా రాగి మాల్ట్ని మరిగించండి. రాగి మాల్ట్ని మరిగించేటప్పుడు మధ్యలో గెరిటతో కలుపుతూ ఉండండి. లేదంటే మనకి అడుగున ఉండల కింద కట్టేస్తుంది. ఈ విధంగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ రాగి మాల్ట్ ఏదైతే ఉందో అది కొద్దిగా చిక్కబడుతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు పెరుగుని తీసుకుంటున్నాను. ఈ పెరుగుని బాగా స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా మనకి ఇలా తయారవ్వాలన్నమాట. తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి జావలోకి ఈ పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగుని వేసిన తర్వాత బాగా కలపండి. పెరుగు మీకు ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన పెరుగు అయితే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పునైతే వేయండి. ఉప్పును వేసిన తర్వాత బాగా కలిపి ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కనుక తక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోండి. ఇక్కడ నాకైతే సరిపోయింది.
అంతే సింపుల్గా మన రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత దీన్ని ఒక గ్లాస్లో కనుక తీసుకుంటే మన రాగి మాల్ట్ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.